రాయలసీమ జిల్లాల నుంచి ఏపీ రాజధాని అమరావతికి నిర్మిస్తోన్న జాతీయ రహదారి పనులను నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆకస్మిక తనిఖీలు చేశారు. గతేడాది నుంచి జరుగుతున్న పనులు వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. అయితే జాతీయ రహదారి నిర్మాణంలో నంద్యాల జిల్లా ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో భూసేకరణ సమస్యలు, సేకరించిన భూమికి నష్టపరిహారం చెల్లింపుల సమస్యలు పరిష్కారం కాలేదు. జాతీయ రహదారి ప్రాధికారిక సంస్థ చేసిన పొరపాట్లు, ఇటీవల పదవీ విరమణ చేసిన ఆర్డీఓ నిర్వాహకం వల్ల నష్టపరిహారం పక్కదారి పట్టింది. దీంతో నష్టపోయిన రైతులంతా కోర్టుకెక్కారు. గ్రామాల్లో పడగొట్టిన గృహాలకు పూర్తి స్థాయిలో పరిహారం అందలేదు. రెవెన్యూ శాఖ అవినీతికి పాల్పడి అసైన్డ్ భూములు, వాగులు, వంకలు, పోరంబోకు భూములకు సర్వే నెంబర్లు పుట్టించి కోట్ల రూపాయల పరిహారాన్ని స్వాహా చేసిన విషయంపై జిల్లా కలెక్టర్కు బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా కలెక్టర్ రాజకుమారి 3 మండలాల పరిధిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. స్పీడప్ చేయాలి.